హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో ఒకే చోట పక్కనే ఉన్న 4 ఇల్లులు చూద్దామండి. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా చేయించారు. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఇంక ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌసెస్ అండి. పక్కనే టోటల్‌గా 4 ఇల్లులు అమ్మకానికి ఉన్నాయండి. 4 కూడా సేమ్ మోడల్‌లోనే ప్లానింగ్ ఉంటుందండి. ఇంటీరియర్ డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది. మన ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. ఈ 2 బిల్డింగ్లు ఒకలా చేయించారు. ఈ 2 బిల్డింగ్లు కూడా ఒకలా చేయించారండి. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. 2 ఇల్లులు ఒకలాగా ఉంటాయి. అలాగే ఆ పక్కన ఉన్న 2 ఇల్లులు కూడా ఒకలాగా ఉంటాయండి. మనకి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ కూడా చూడొచ్చండి. హెడ్ రూమ్ అయితే ఇచ్చారు. 4 బిల్డింగ్లు కూడా హెడ్ రూమ్స్ ఇచ్చారండి. ఎలివేషన్ కలర్స్ కానీ చిన్న చేంజెస్ మాత్రం చేయించారు. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. సీసీ రోడ్ అయితే అప్రూవల్ అయింది, వేయించాలండి. మనకు అవుట్ సైడ్ ఒక కార్ పెట్టుకోవచ్చు. లోపల కూడా కార్ పెట్టుకునే ప్లేస్ ఉందండి. ప్రెసెంట్ ఈ హౌసెస్ లో ఒక హౌస్ మాత్రం సేల్ అయిపోయిందండి. ఇంకా 3 హౌసెస్ సేల్ ఉన్నాయి. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా చూడొచ్చు. అవుట్ సైడ్ కార్ పెట్టుకోవచ్చు అండి. మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 27x50 అండి. ఇది ఒకటి 150 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెన్స్ లో చూస్తే 3 సెంట్లు దాటైతే వస్తుందండి. ప్లస్ మన పార్కింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా యూజ్ ప్రోటైల్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. ఎక్స్యూవీ లాంటిది అయితే అవుట్ సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ పీవీసీ సీట్స్ యూజ్ చేశారండి. సీలింగ్ లో ఫ్రంట్ పిల్లర్ కి అయితే మనకి టైల్స్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈస్ట్ వైపు సింహద్వారం తీసుకున్నాను. టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మెయిన్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. కంప్యూటర్ డిజైన్ చేయించారండి. చుట్టువైపులో కూడా ఫ్రేమింగ్ వర్క్ ఇచ్చారు. ఫ్రెండ్స్, మన బిల్డింగ్ నార్త్ వైపు వచ్చి 2.5 ఫీట్ ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ ఈస్ట్ లో ల్యాండింగ్ ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారు. ల్యాండింగ్ కింద ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పెండ్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ప్లస్ మనం మెయిన్ డోర్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయిన స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి. హాల్లో ఇచ్చే ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. 2x4 వెట్ ఫర్ టైల్స్ తీసుకున్నారు. మరి రెగ్యులర్ ప్యాటర్న్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. లోపల ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చండి. కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారు. జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారండి. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారు. హాల్లో స్టడీకి టీవీ యూనిట్ ఇచ్చారు కదా. ఈ టీవీ నుండి ఈ పార్టీషన్ వరకు తీసుకొచ్చారు. మన కిచెన్ కమ్ డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఈ పార్టీషన్ వరకు తీసుకొచ్చారు. కంటిన్యూషన్ చేశారండి. మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బెడ్రూమ్స్ ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చండి. ఈజీగా 60 ఫెన్సెస్ టీవీ అయితే పడుతుంది. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ లో పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. చుట్టుపక్కల కూడా రోప్ లైటింగ్ యూజ్ చేస్తారు. టాప్ లో స్పాట్ లైట్స్ కూడా తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంది. టీవీ యూనిట్ కింద రిమోట్ సైడ్ పెట్టుకున్న కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ యూజ్ హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ యూజ్ డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. హాల్లో యూజ్ కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ పార్టీషన్ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా టోటల్ గా వాల్ పార్టీషన్ కింద తీసుకున్నారండి. ఈ పార్టీషన్ దగ్గర యూజ్ డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి స్పాట్ లైట్స్ కూడా చాలా బాగా యూజ్ చేశారండి. ఇవన్నీ కూడా చిన్న ఫోటో ఫ్రేమ్స్ టైప్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు. వుడ్ ఫినిష్ లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చి చిన్న సెల్ఫ్స్ కింద ఇచ్చారండి. ఇందులో చిన్న టాయ్స్ పెట్టుకోవడానికైతే బాగుంటుంది. మనకి ఈ పార్టీషన్ కిచెన్ అండ్ బెడ్రూమ్స్ కి వెళ్ళేటప్పుడు అయితే మనకి పార్టీషన్ చేయించారు. మనకి హాల్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 10x16 సైజులో తీసుకున్నారండి. విత్ వచ్చి 10 అడుగులు అండి. లెంత్ వచ్చి 16 అడుగులు తీసుకున్నారు. ఇక్కడ ఎల్ షేప్స్ ఆపోజిట్ అయితే బాగా సెట్ అవుతుందండి. హాల్ పెద్దదిగా వచ్చింది ఫ్రెండ్స్. మరి చిన్నదిగా అయితే లేదు. పైన వేసుకున్నప్పుడు ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ నార్త్ వైపుతో ఒక విండో అండ్ ఒక డోర్ ఇచ్చారు. లోపల విండోస్ అని కూడా డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారు. గుమ్మాలు కిటికీలు ఫ్రేమింగ్స్ వచ్చి గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ నార్త్ వైపు కూడా ఒక డోర్ తీసుకున్నారు. ఒకసారి చూడండి. మీకు హాల్ కూడా స్పేసెస్ గా ఇచ్చారండి. ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకున్నాక ఆ కార్నర్ లో పాయింట్ తీసుకున్నారు. మీకు హౌస్ తీసుకున్నాక కదండి హౌస్ కట్టించుకుని ఈ ప్లానింగ్ లో కొలతల్లో ఉంటే కూడా మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు కదా. ఒకసారి చూడండి. బెడ్రూమ్ డోర్స్ కూడా లాక్ సెట్స్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x13 సైజులో తీసుకున్నారు. లోపల కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారండి. నార్త్ వైపు ఒక పెద్ద విండో తీసుకున్నారు సెంటర్ లో. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. ఇక్కడ ప్రాపర్ లైటింగ్ కూడా తీసుకున్నారు. బెడ్రూమ్స్ ఇలా పెద్దగా రావడం వల్ల బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. బెడ్రూమ్ లో బెడ్రూమ్ డోర్ పక్కన ఇక్కడ వాల్ డ్రాప్ తీసుకున్నారు. కింద నుంచి సీలింగ్ గేట్ వరకు తీసుకున్నారు. ఈస్ట్ వైపు అయితే ఇచ్చారు. ఇది పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ అండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన డెక్లైన్ సీట్స్ కూడా చూడొచ్చండి.
చూడడానికి అయితే చాలా బాగుంది. స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ప్రీమియం గా స్టాప్నర్స్ యూజ్ చేశారు. వర్క్ వైజ్ అయితే అక్కడ రాజేపాటం కూడా చేయించారండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ప్లస్ మనకి ఈ కార్నర్ అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ ప్లేస్ కావాలంటే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ డ్రెస్సింగ్ యూనిట్ కింద కానీ యూజ్ చేసుకోవచ్చండి. మనం బాత్రూమ్ డోర్ కూడా గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారు. హార్డ్వుడ్ డోర్ తీసుకున్నారు. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x6 సైజులో తీసుకున్న. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల ట్యాప్ సూట్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేస్తారండి. వర్క్ వైజ్ అయితే బాగానే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడున్న దానికోసం మాట్లాడుకుంటే హౌస్ అడ్రస్ క్లియర్ గా చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ పనసపాళ్ళు అయితే ఉంటుందండి. మనకి ఇంటి దగ్గర నుంచి సత్పవరం పోల్ మార్కెట్ ఉంది కదా, ఆ పోల్ మార్కెట్ దగ్గరికి అయితే కిలోమీటర్ డిస్టెన్స్ అయితే రావచ్చండి. మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకి పార్టీషన్ దగ్గర కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా తీసుకున్నారు. డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారండి. 11.5x11 సైజులో తీసుకున్నారు. మనకి 4 సీటర్ కానీ 6 సీటర్ టేబుల్ కానీ బాగా సెట్ అవుతుంది. మనకు సౌత్ వైపు ఒక విండో ఒక డోర్ తీసుకున్నారు. మనకి డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారండి. ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇక్కడ తీసుకున్నారు. డైనింగ్ టేబుల్ అయితే అలాంటి టేబుల్ ఉన్న బాగా సెట్ అవుతుంది. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి పక్కన ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. పక్కన పూజ రూమ్ కూడా ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూసి నెక్స్ట్ ఇది చూద్దామండి. మనకి డైనింగ్ ఏరియా నుంచి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంట్రన్స్ ఇచ్చారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చండి. ఫ్రెండ్స్ మన మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 11.5x14 అడుగులు తీసుకున్నారండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. ఈజీగా బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుంది. సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ప్రాపర్ లైటింగ్ చేశారు. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ కూడా తీసుకున్నారండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు వాల్ కింద టోటల్ గా వాల్ డ్రాప్ తీసుకున్నారండి. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ అండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. పక్కన డ్రెస్సింగ్ యూనిట్ కూడా చేయించారు. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ కూడా డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. డోర్స్ కూడా చాలా ప్రీమియం గా స్లైడింగ్ అవుతుందండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. లోపల యూజ్ అయిన కలర్స్ కానీ కబోర్డ్స్ యూజ్ అయిన డెక్లమ్ సీట్స్ కానీ చాలా బాగా సెలెక్ట్ చేశారండి. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి యూనిట్ ఈ గ్లాస్ కనిపిస్తుంది కదా, ఈ గ్లాస్ వచ్చి స్లైడింగ్ అవుతుందండి. మనకైనా డ్రెస్సింగ్ సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఈ టైప్ లో తీసుకున్నారండి. ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ చేయకుండా మంచిగా చేయించారు. ఇంట్లో అయితే మనకి ఎక్కడ కూడా వర్క్ అయితే బ్యాలెన్స్ లేదండి. మనకి రెడీ టు మూవ్ అండి. ప్లస్ మనకి ఈ కార్నర్ లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x8 సైజులో తీసుకున్నారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. వీళ్ళే అడ్జస్ట్ ప్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. అలాగే మనకి విండోస్ దగ్గర ఇచ్చిన గ్రిల్స్ కూడా చూడండి. ఇక్కడ అయితే థిక్నెస్ తీసుకున్నారు. 16mm థిక్నెస్ తీసుకున్నారండి. క్వాలిటీ కూడా ఉంటుంది. డిజైన్ వైజ్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్ మనకి టోటల్ గా ప్లేస్ వచ్చి కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు. కిచెన్ వచ్చి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మనకి ఎలాంటి టేబుల్ అయినా బాగా సెట్ అవుతుంది. డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారండి. మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు. ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా నీట్ గా చేయించారండి. ఇంక్లూడింగ్ బాస్కెట్ కౌంటర్ తో కూడా కలిపి చేయించారు. ఇంకా క్లియర్ గా చూపిస్తాను చూడండి. కిచెన్ లో ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈస్ట్ అండ్ సౌత్ వైపుతో 2 విండోస్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఎడ్జెస్ బ్యాగ్ సిమిలీ పెట్టుకున్న పాయింట్ కూడా తీసుకున్నారు. అలాగే మనకి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాక సెల్ఫ్ సెల్స్ చాలా ఎక్కువగా ఇచ్చారండి. మనకి యూసర్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. గ్రైండర్ మిక్సీ పెట్టుకున్నాక ప్లగ్ పాయింట్స్ ఇచ్చారండి. మనకి ఇక్కడ వచ్చి బాస్కెట్ కౌంట్స్ చేయించారు. మనకి డైనింగ్ ఏరియా పక్కన కూడా బాస్కెట్ కౌంటర్ ఇక్కడ ఉండడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అన్ని కూడా సర్వ్ చేసుకోవడానికి బాగుంటుందండి. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. వర్క్ వైజ్ అయితే చాలా ప్లాన్ గా చేయించారు. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చాలా స్పేసెస్ గానే ఉందండి. మనకి బాస్కెట్ కౌంటర్ దగ్గర ఇచ్చిన పైన వచ్చి హ్యాంగింగ్ లైట్స్ యూజ్ చేశారండి. ఈ హ్యాంగింగ్ లైట్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు ఒకసారి. చాలా మంచిగా ప్లాన్ చేశారండి. మీరు కూడా వర్క్ లో ఉంటే ఇలా బాస్కెట్ కౌంటర్ ఫ్రంట్ కి తీసుకొచ్చి ఈ టైప్ లో చేయించుకుంటే మంచి లుక్ అయితే వస్తుందండి. ప్లస్ పక్కనే పూజ రూమ్ తీసుకున్నారు. దీనికి కూడా మెయిన్ డోర్ కి యూజ్ చేసినట్టుగా టేక్ వుడ్ యూజ్ చేశారండి. పూజ రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. విండో 8 వరకు వాల్ టైల్స్ కూడా యూజ్ చేశారండి. సెంటర్ లో ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. దేని పెట్టుకున్నాక వీళ్ళ చిన్న ప్లాట్ఫామ్ కూడా చేయించారండి. కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా స్పేసెస్ గానే ఉందండి. సౌత్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ వచ్చి 20 అంగుళాల పైన అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. పక్క పక్కనే 4 ఇల్లులు కట్టించారు. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ కలిపి తీసుకుందాం వాళ్ళకైతే చాలా బాగుంటుందండి.
ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 75 lakhs చెప్తారండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు. మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. నెగోషియబుల్ అయితే ఉంది. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. అలాగే బిల్లింగ్ అయితే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.